హలో గాయస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఒకే ఒక విషయం గురించి నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే లైవ్ ఫుడ్ కాకుండా ఇంకేం ఫుడ్ వాడతావు బ్రో, అంత గ్రోత్ వస్తుంది ఫిషెస్ అని. మా దగ్గర గ్రోత్ రావడం లేదు, నీ దగ్గర గ్రోత్ వస్తుంది. దానికి కారణం ఏంటి, ఏ ఫుడ్ వాడతావు ప్రాక్టికల్గా చూపించు అన్నారు. అందుకోసం ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి స్కిప్లు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా నేను పెట్టే వీడియో అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజు వెదర్ కండిషన్ అయితే బాగా చల్లగా ఉందన్నమాట, మబ్బుగా ఉంది, అందుకే లైటింగ్ తక్కువ ఉంది. చూసే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఇప్పుడు నేను ఏదైతే ఫీడింగ్ అనేది ఇచ్చానో చేపలకి, అది ఏం ఫీడు, అసలు ఎందుకు అంత గ్రోత్ వస్తుంది, కలరేషన్ అంత డార్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో వివరించేస్తాను. అయితే ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఓకేనా? సో రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, నాకు డిగ్రీ 3rd సెమిస్టర్ అవుతుంది, ఈ గురువారంతో నేనైతే ఫ్రీ అవుతానని చెప్పి. సో నేనైతే గురువారంతో ఫ్రీ అయిపోతాను. ఈ గ్యాప్లో వచ్చిన కాల్స్ కానీ మెసేజెస్ కానీ నేను చూసుకోలేకపోతున్నాను. సో రీసెంట్గా అయితే లైవ్ ప్లాంట్స్ కోసం కొన్ని ఫ్రీజర్ బాక్సులు అయితే నేను తెప్పించడం జరిగింది. ఇది బొబ్బిలి నుండి తెప్పించాను అనమాట. మాకు నియర్ బై ఉన్న సిటీ ఏంటంటే విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి అనమాట. సో ఇక్కడికి చాలామంది విజిటర్స్ అయితే వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మా ఊరికి అయితే పిలుస్తూ ఉంటాను. మా ఊరి పేర్లు అయితే నేను చెప్పలేను, ఓకేనా? సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ ఏదైతే ఉందో ఇదైతే నేను ఎంసీల్తో అయితే కన్నాలు అనేవి పూడ్చడం జరిగింది. అంటే ఎంసీల్తో అయితే హోల్స్ అనేవి క్లోజ్ చేసేసాను అనమాట. క్లోజ్ చేసిన తర్వాత అయితే నేను దాంట్లో వాటర్ టెస్ట్ అయితే చేసుకుంటాను. ఈ ఫ్రీజర్లో మనకు పంపించింది వచ్చి చాలా చిన్నపిల్లలండి. వాళ్ళకున్న బిజీ లైఫ్లో కూడా నాకంటూ టైం స్పెండ్ చేసి నాకైతే ఈ ఫ్రీజర్లు అయితే పంపించారు. పోతే పోయింది. అయితే మన సబ్స్క్రైబర్స్ పేరు వచ్చేసరికి ఒకరి పేరు గౌతమ్, ఇంకొకరి పేరు చైతు అనమాట. సో మన బొబ్బిల్ నుండి అయితే మనకి హెల్ప్ చేస్తారు. చాలా చిన్నపిల్లలు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకున్న బిజీ లైఫ్లో నాకు స్పెండ్ చేసి ఇంత హెల్ప్ చేసినందుకైతే వీడియో తరపు నుండి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వాళ్ళ మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్ చేసే మదర్ ఫాదర్ కూడా ఉండడం ఈ రోజుల్లో గ్రేట్ అనమాట, ఏ పిల్లలకైనా కూడా. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఫిషెస్ అనమాట. వీటన్నిటి కూడా నేను ఇప్పుడు ఇస్తున్న ఫీడ్ ఏంటంటే ఛాంపియన్ మైక్రో పిల్లెట్స్ అనమాట. ఛాంపియన్ అంటే మీకు ఆ ప్యాకెట్ ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. ఈ యొక్క ఫుడ్ ప్యాకెట్ని అయితే నేను యూస్ చేస్తూ ఉంటాను. బికాస్ ఆఫ్ ఎందుకు ఇదే యూస్ చేస్తున్నాం, కారణం ఏంటి అని చెప్పి మీరు అడగొచ్చు. సో దీనికి ఒక కారణం ఉందండి. అదేంటంటే దీని యొక్క బైట్స్ అనేవి చేపలు తినేలా ఉంటాయి అనమాట. అంటే ఆప్టిమమ్ లాగా ఫ్లోటింగ్ పిల్లెట్స్ అయితే కాదు, ఇది బాటంలోకి కూడా వెళ్తుంది. లైక్ మీ దగ్గర ఉన్న షిమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి తినేస్తాయి అనమాట ఈ ఫీడ్ని అయితే. సో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. లేదు బ్రో నాకు అది అవైలబుల్గా లేదు, నువ్వే పంపు అంటే జస్ట్ 20 to 30 రూపీస్ ఓన్లీ డెలివరీ ఛార్జ్ అనమాట, ఎక్కువ ఏం పడదు. సో నేనైతే మీకు చిన్న పోస్ట్ కవర్లో పెట్టి అయితే సెండ్ చేసేస్తాను. అయితే మీరు ఇది గమనిస్తున్నారు కదా, మా రోడ్ అనమాట. ఈ రోడ్డు మీద ఉన్న ఈ ధూళికి సో మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్క ట్యాంక్లో ధూళి ఎక్కువైపోయింది. ఎంత క్లీన్ చేసినా కూడా ధూళి ఎక్కువైపోయింది అనమాట. మన సబ్స్క్రైబర్స్ చూసి అదేంటి బ్రో నువ్వు ఫుడ్ వేస్తూ ఉంటే ధూళి అనేది సైడ్ అవుతుంది, అంత ధూళిగా అంత దరిద్రంగా ఏం పెట్టుకున్నావు అని చెప్పి మీరు అడగచ్చు. బికాజ్ ఆఫ్ మన రోడ్డు మన ప్రభుత్వం అలా తగలాడింది, ఇంకేం చేయలేం. ఏ పొలిటికల్ లీడర్ని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. సో ఎవరు వచ్చినా కూడా ఒక్కలాగే ఉంది మన ప్రభుత్వం అనేది. సో ఇలాంటి రోడ్లలోన మనం ఈ రోడ్ సైడ్న ఉన్న మన ఇల్లు ఏదైనా కూడా అసలు చాలా చిరాకేస్తుంది చెప్పాలంటే. నెక్స్ట్ మన దగ్గర ఏదైతే ఇప్పటికి 9 months సైకిల్ అయిన వాటర్ ఉందో, ఈ సైకిల్ అయిన వాటర్లో మనం అయితే ఇప్పుడు ఫీడింగ్ అయితే వేయబోతున్నాం. దీనిలో అమోనియా పర్సంటేజ్ తగ్గించడానికో దేనికో నేనైతే వాటర్ ఈ రోజు వరకు డౌన్ చేయలేదు. కొత్త వాటర్ యాడ్ అవ్వడం తప్ప వాటర్ అయితే డౌన్ చేయలేదు. ఈ జీబ్రాస్ అనేవి ఇప్పటికి 6 months అవుతుంది ఈ ట్యాంకులో సర్వే అవుతున్నాయి. ఒక్కొక్కటి చూస్తే పొట్ట దున్నపోతుల కంటే దారుణంగా ఉంటుంది. అంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంత అంటే నేను సరదాగా చెప్తున్నాను, మీరేం సీరియస్గా తీసుకోవద్దు. దున్నపోతే అది ఇది అన్నా అని చెప్పి అంటే పొట్ట అంత బలంగా తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాడీలో ఎగ్స్ ఉన్నాయన్నమాట. చాలామంది బ్రీడింగ్ చేయడానికి ఇలాంటి జిబ్రా ఫిషెస్ అనేవి అడుగుతూ ఉంటారు. నేనేంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒకవేళ అంటే ప్రైస్ అనేది తక్కువ ఉందంటే దానికంటే 10 times ఎక్కువ తీసుకుంటా ఈ యొక్క జీబ్రా ఫిషెస్కి. కారణం ఏంటంటే బ్రీడింగ్ సైజ్ ఇస్తాను అనమాట. అది సుమారుగా 6 months నా ట్యాంక్లో నలిగి అంటే నలగడం అంటే లైక్ నా ట్యాంక్లో గ్రోత్ వచ్చిందనమాట. మన తెలుగు లాంగ్వేజ్లో కొన్ని స్లాంగ్ యూస్ చేస్తూ ఉన్నాను. కొంతమందికి అది అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. మన వైజాగ్ పీపుల్కి, శ్రీకాకుళం పీపుల్కి, విజయవాడ పీపుల్కి అయితే అర్థమవుతుంది. తెలంగాణ వాళ్ళకైతే కొన్నిసార్లు అర్థం కాదు. సో ఎందుకంటే నలగడం అంటే కొన్నిసార్లు దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర
అది కొంచెం గ్రోత్ అవ్వడం అని చెప్పి దాని మీనింగ్ అనమాట. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదే ఛాంపియన్ మైక్రో పిల్లెట్స్ అనేవి మన దగ్గర లూజ్ కూడా దొరుకుతాయి. లూజ్ మీన్స్ దానిలో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసి మనమే ఏకాక్వా స్పెషల్ ఫీడ్ అని చెప్పి తయారు చేయడం అయితే జరిగింది. అది కూడా ఫీడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఫిష్ కూడా అంత స్పీడ్గా తినడానికి కారణం అదే. సో వీటిని కనుక ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో క్లియర్గా గమనించినట్లయితే మార్నింగ్ ఒక పూట వేస్తే సరిపోతుంది. 2-3 పూటలు అయితే ఈ హై ప్రోటీన్ ఫీడ్ని అయితే ఫీడ్ చేయకూడదు. చేస్తే ఏమైపోద్ది బ్రో, నేనైతే చేస్తున్నానని చెప్పి చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు. చేస్తే ఏమవుద్దో ఇప్పుడు తెలియదు బ్రో, మీకు ఇప్పుడు తెలీదు. ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది బ్యాడ్ ఇన్సిడెంట్ మీకు జరిగితే కానీ మీకు బుద్ధి రాదు. ఎవరైతే నేను చెప్పినా కూడా వినడం లేదో వాళ్ళకైతే ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే కానీ బుద్ధి రాదనమాట. సో క్లియర్గా గమనించినట్లయితే మన దగ్గర చాలా రకాల ప్లాటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బంబుల్ బీ ప్లాటీస్, నెక్స్ట్ ఇవి వచ్చేసరికి జెడ్ బ్లాక్ గప్పీస్ అనమాట. ఇవి కూడా ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఆఫ్టర్ గురువారం తర్వాత నాకు మెసేజ్ చేయండి, ఈరోజు అయితే చేయొద్దు. సో గురువారం తర్వాత నాకు సెమిస్టర్ అయితే అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి అయితే నేను ఖాళీ ఉంటాను. ప్రతి ఆర్డర్ కూడా నేను డీల్ చేయడం జరుగుతుంది. ఆల్సో నా బ్యాక్ స్పైన్ ఏదైతే ఉందో ఆ స్పైన్ పెయిన్ ఉంది కాబట్టి కొంచెం నేను ఎంఆర్ఐ తీయించుకుందాం అనుకుంటున్నాను. సో దాని ప్రకారం కూడా నేను కొంచెం హాస్పిటల్స్ అది తిరగాల్సి ఉంది. బట్ నేను ప్రతి ఒక్క ఆర్డర్ని అయితే డీల్ చేసుకుంటాను. గివ్ అవే అప్డేట్స్ కూడా మ్యాక్సిమం సండే లోపల వచ్చేస్తాయి. సో మీరైతే కంగారు పడద్దు, ఓకేనా. ప్రతిదీ కూడా డీటెయిల్గా నేను చెప్పేస్తున్నాను. అలాగే మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఐటమ్స్లో రామోహన్ స్నేల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా మంచి డార్కిష్ కలరు, చాలా హెల్తీగా ఉన్న పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అయితే నేనైతే షిప్పింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆఫ్టర్ గురువారం తర్వాత, అంటే మీరు ఈరోజు డేట్ ఏంటంటే యావరేజ్గా డిసెంబర్ 8 అనమాట. డిసెంబర్ 8 అంటే సోమ మంగళ బుధ గురు, అంటే యావరేజ్గా ఒక 12వ తారీఖు 13వ తారీఖు నేను ఫ్రీ అయితే అయిపోతాను, డిసెంబర్ 13 ఆ టైం కల్లా. సో ఈ గ్యాప్లో మీరైతే నా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క రామోహన్ స్నేల్స్లో నేను ఏంటంటే ఒక ఫిష్ని అయితే విడిచిపెడతాను. దీనిలో మస్కిటో లార్వాస్ మీకు కనిపించేలేదు నాకైతే తెలీదు. ఈ యొక్క మస్కిటో లార్వాస్ అనేవి అది తినాలి కాబట్టి ఈ విధంగా ఒక ఫిష్ని అయితే విడిచిపెట్టేస్తాను. మస్కిటోస్ అనేవి పెద్దవి అయిపోయాయంటే మనకి హార్మ్ఫుల్ అనమాట. కాబట్టి వాటర్లో ఉండగా ఈ చేప అయితే తినేస్తుంది అనమాట. ఆల్రెడీ గప్పి అనేది స్టార్ట్ చేసింది హంటింగ్ అనేది. సో ఎక్కడైతే మస్కిటో లార్వాస్ ఉన్నాయో ఇవి అయితే తినేయడం జరుగుతుంది. మీరు కూడా ఎక్కడైనా లోటస్ పౌండ్ కానీ ఏమైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా గ్రో చేసుకోండి. ఈ చెట్టు తాలూకు ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులు అనేవి వాటర్లో పడడం జరుగుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. అయితే మనం ఏం చేస్తామండి, ఆ చెట్టు తాలూకు ఆకులు పడినా కూడా మనం ఏం చేయలేం అనుకోండి. నెక్స్ట్ మనమైతే ఇండోర్లో అయితే గప్పీస్ ట్యాంక్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్యాంక్స్కి సంబంధించి అప్డేట్ ఇస్తా అన్నాను కదా, వెంటనే అయితే రెడీ చేసేసాను. ఇది ఇంతకు ముందు ఉన్న ట్యాంక్ అనమాట. దీంట్లో వాటర్ అయితే వేసేసి సైకిల్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే స్పాంజ్ ఫిల్టర్ అనేది వేసేసి అలా ఆన్లో పెట్టేశాను. దీనిలో అయితే కొత్తగా గప్పీస్ అయితే రాబోతున్నాయి, స్టాక్ అనేది దానిలో విడిచిపెడతానండి. సో ఈ ట్యాంక్లో గప్పీస్ అనేవి విడిచిపెడతాను. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే పోలార్ ప్యారెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా అడల్ట్ సైజ్ అనమాట. బిలో 600-800 లోపల మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకైతే మంచి ప్రైస్కి నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో వేరే సెలర్స్ దగ్గర మీకు ప్రైస్ తగ్గొచ్చు పెరగొచ్చు నాకైతే తెలియదు, కానీ నా దగ్గర తీసుకునే వాళ్ళకైతే 100% ట్రస్టెడ్గా చెప్తున్నా. సో మంచిగా మేల్ అండ్ ఫీమేల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెమీ అడల్ట్స్ కావాలంటే సెమీ అడల్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అయితే నేనైతే షిప్పింగ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే మనం బ్రీడింగ్ చేస్తున్నామంటే చాలామంది నమ్మడం లేదు. సో క్లియర్గా గమనించినట్లయితే ఇందులో పోలార్ ప్యారెట్ బేబీస్ ఉన్నాయి చూడండి. ఇదేం గప్పి పిల్లలో లేకపోతే మాలీ పిల్లలో నేను విడిచిపెట్టేసి బిల్డప్లు అయితే ఇవ్వడం లేదు. సో క్లియర్గా గమనించినట్లయితే ఇదిగోండి ఈ పోలార్ ప్యారెట్స్ తాలూకా బేబీస్ అనమాట. ఇంతకుముందు వీడియో కూడా చేశాను బ్రీడింగ్ అయిందని చెప్పి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్ద ట్యాంక్ అనమాట. ఇందులో నేను దూరిపోయి పడుకునిపోయి స్నానం చేసేవచ్చు, అంత పెద్ద ట్యాంక్ ఉంది ఇది. సో 2.5 feet అనమాట. మీకు టేప్తో ఒకసారి కోల్చేసి చూపిస్తాను ఇది. సో ఎంత సైజు ఉందో మీరే చెప్పండి. అంత పెద్దది ఉందన్నమాట ఈ ట్యాంక్, ఎంత ఉంది అది. సో ఇంత ట్యాంకులు తయారు చేయాలంటే దోలు తీరిపోతుంది అసలు చెప్పాలంటే. ఇలాంటి స్లాంగ్ వాడుతున్నా అని చెప్పి దయచేసి ఏమనుకోవద్దు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి మీకు ఇలా చెప్తున్నా నేను. సో క్లియర్గా చూసుకున్నట్లయితే 32 inches ఉందన్నమాట. 32 inches అంటే యావరేజ్గా 2 feet కంటే ఎక్కువ. అసలు చెప్పాలంటే 2.5 feet వరకు వస్తుంది అనమాట. ఇంత పెద్ద ట్యాంక్ ఇది. ఈ ట్యాంక్ మనం ఏంటంటే అందులో ఉంచుకుంటాం అనమాట. ఈ యొక్క ఏదైతే ఉందో ర్యాక్ ఇందులో ఉంచుకుంటాం అనమాట. ఈ సైజ్ అని చెప్పొచ్చు, ఓకేనా. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.